లీడర్షిప్లో ఆ న్యూసెన్స్ని ఇజ్రాయెల్ దట్ న్యూసెన్స్ నీట్ అది ఇక భరించాల్సిందేనా? అంటే దానికి వాళ్ళు ఏదో సొల్యూషన్స్ చూస్తున్నారు. మొట్టమొదటి ఏంటంటే కంప్లీట్ గా కంట్రోల్ ఇజ్రాయెల్ తీసుకుందామని చూస్తుంది. రెండు, దాన్ని 3 భాగాలుగా చేద్దామని చూస్తున్నారు. నార్త్, సెంట్రల్, సౌత్ 3 భాగాలుగా చేసి మధ్యలో గ్యాప్స్ పెట్టేసి అట్టించి ఇట్టించి వెళ్ళేదంతా కూడా ఇజ్రాయెల్ కంట్రోల్ అని ఇజ్రాయెల్ చెక్ చేస్తూ ఉంటుంది అని ఒకటి నిర్ణయించుకున్నారు. ఇంకా 50 మంది దాకా వాళ్ళ పౌరులు వాళ్ళ అధీనంలో చనిపోయిన వాళ్ళ శవాలు ఉన్నాయి. ఇంకా బతుకున్న వాళ్ళు 20 మంది దాకా ఉండొచ్చు అని అనుకుంటున్నారు. వీళ్ళందరినీ తెచ్చేంత వరకు కూడా పెద్దగా ఏం చేయలేరు. హమాస్ ఈరోజు వాళ్ళ లీడర్షిప్ అంతా కొట్టారు, చాలా కొట్టారు, కానీ వాళ్ళకి ఇంకా ఇప్పటికి కూడా ఇంకా వాళ్ళకు కంప్లీట్ గా వాళ్ళు నాశనం అయిపోయిందని ఎవరు చెప్పలేదు. కాబట్టి ఎవరికి హ్యాండ్ ఓవర్ చేసి మహమూద్ అబ్బాస్ దాన్ని హ్యాండిల్ చేసే పరిస్థితిలో లేడు. ఇప్పటికి కూడా వాళ్ళు అక్కడ ఉన్న ప్రజల్ని వాళ్ళు ఒక ఏమంటారంటే ఒక హాస్టేజెస్ గా పెట్టుకుంది హమాస్. కాబట్టి ఇరాన్ బరిలో దిగితే సరే, ఇజ్రాయెల్ డైరెక్ట్ గా బరిలో దిగితే కానీ దీన్ని కంట్రోల్ చేయలేరు. కాబట్టి బహుశా కొన్ని సంవత్సరాలు ఉన్నాయి. ఇటువంటి వాటికి ఓవర్ నైట్ సొల్యూషన్స్ ఉంటుంది, దీర్ఘమైనటువంటి సొల్యూషన్స్ కాలం పడతాయి. ఇవన్నీ కూడా కనీసం అంటే 4-5 సంవత్సరాలు వాళ్ళు అక్కడ ఉండి దీన్ని శానిటైజ్ చేసి తర్వాత కూడా వచ్చే ప్రభుత్వం డైరెక్ట్ గా అంటే గతంలో ఇచ్చినంత ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వకపోవచ్చు. వీళ్ళు కొంత దాని మీద కంట్రోల్, దాని మీద సూపర్విజన్ లాంటివి పెట్టుకుంటారు. అక్కడ ఉన్న ప్రాంతాలంతా కూడా సెన్సిటివ్ కెమెరాస్ కానీ సెన్సర్స్ కానీ పెట్టుకుంటారు. ప్రతి ఏం జరుగుతున్నా వాళ్ళు ఇమ్మీడియట్ గా మెసేజ్ వస్తుంది, వీళ్ళు ఇమ్మీడియట్ గా వెళ్ళి అక్కడ యాక్షన్ తీసుకోవడానికి. సో అందుకని దాన్ని గాజాని బహుశా ఇజ్రాయెలే వాళ్ళ అధీనంలో ఉంచుకుంటుంది. అఫీషియల్ గా వాళ్ళు తీసుకోకపోయినా కానీ అఫీషియల్ గా దాన్ని వాళ్ళ కంట్రోల్ మాత్రం తప్పకుండా పెట్టుకుంటారు. రైట్ సార్. ఇంకొకటి, వెస్ట్ ఏషియాలో అమెరికాకు చెందిన అతిపెద్ద సైనిక స్థావరం అల్ ఉదేద్ నిన్న ఆ లక్ష్యంగా ఇరాన్ మిసైల్స్ ప్రయోగించింది.